హలో గైస్. సో నెక్స్ట్ చూడండి, మా సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్, సుప్రీంకోర్టు యొక్క అధికారాలు మరియు న్యాయ పరిధి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో అందులో మనము ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి మాట్లాడదాం, ప్రాథమిక విచారణ పరిధి గురించి మాట్లాడదాం. సో ఓకేనా, సుప్రీంకోర్టు యొక్క తెలుగులో ప్రాథమిక విచారణ పరిధి అంటాం. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే సుప్రీంకోర్టు అనేది మనకు ఒక ఫెడరల్ కోర్టుగా పనిచేస్తుందా? సుప్రీంకోర్టు అనేటటువంటిది మనకు ఒక ఫెడరల్ కోర్టుగా పనిచేస్తుంది. ఫెడరల్ కోర్టు అంటే ఏంట్రా చిన్న? ఫెడరల్ కోర్టు అంటే అసలు ఏంటి? అసలు ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి? ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటంటే డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అంటే కేంద్రానికి అలాగే రాష్ట్రాలకు మధ్య అధికారాల విభజన జరిగితే దాన్ని మనము ఫెడరల్ సిస్టమ్ అంటాం. అధికారాల విభజన జరిగితే దాన్ని మనం ఫెడరల్ సిస్టమ్ అంటాం. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే సుప్రీంకోర్టుని మనం ఏమంటున్నాం? ఫెడరల్ కోర్టు అంటున్నాం. కోర్టులు బేసిక్గా ఏం చేస్తాయి? వివాదాలను పరిష్కరిస్తాయి. సో ఇక్కడ కూడా సేమ్. సో సుప్రీంకోర్టుని మనం ఎందుకు ఫెడరల్ కోర్టు అంటున్నామంటే, సో డిస్ప్యూట్స్ ఉంటాయి కదా చిన్న, డిస్ప్యూట్స్ అంటే కేంద్రానికి రాష్ట్రాలకు, డిస్ప్యూట్స్ అంటే కేంద్రానికి రాష్ట్రానికి వీళ్ళకి మధ్య వచ్చేటటువంటి వివాదాలను పరిష్కరించేది ఎవరు అంటే సుప్రీంకోర్టు. అందుకే మనము సుప్రీంకోర్టుని ఫెడరల్ కోర్టు అంటున్నాం. అయితే మీరు అడగొచ్చు, ఓసారు సుప్రీంకోర్టు అనేటటువంటిది ఫెడరల్ కోర్టు అంటున్నాం కదా, ఎలాంటి డిస్ప్యూట్స్ని వాళ్ళు రిజాల్వ్ చేస్తారు? ఎలాంటి వివాదాలను, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వచ్చేటటువంటి ఎలాంటి వివాదాలను వీళ్ళు సాల్వ్ చేస్తారు అంటే నెంబర్ 1 రాసుకోండి చిన్న, నెంబర్ 1 రాసుకోండి, బిట్వీన్ సెంటర్ అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్, బిట్వీన్ సెంటర్ అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్ అంటే కేంద్రానికి లేదా రాష్ట్రాలకు మధ్య వచ్చేటటువంటి వివాదాలను, ఓకేనా, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వచ్చే వివాదాలను, అలాగే స్టేట్స్ అలాగే రాష్ట్రాలకు మధ్య వచ్చే వివాదాలను, ఓకేనా, రాష్ట్రాలకు వచ్చే వివాదాలను, వీటన్నిటిని కూడా పరిష్కరించేది ఎవరంటే సుప్రీంకోర్టు. అందుకే మనం సుప్రీంకోర్టుని ఫెడరల్ కోర్టు అని అంటూ ఉన్నాము. అయితే ఇక్కడ గమనించినట్లయితే చిన్న, ఎప్పుడైనా కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వివాదాలు వచ్చాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విషయంలో కేంద్రానికి అలాగే రాష్ట్రానికి మధ్య వివాదాలు వస్తే మొదటిగా సుప్రీంకోర్టు దగ్గరికే వెళ్ళాలి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, మొదటిగా సుప్రీంకోర్టు దగ్గరికే వెళ్ళాలి. అందుకే దాన్ని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంట. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎక్స్క్లూజివ్ పవర్. అంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఎక్స్క్లూజివ్ పవర్ అంటే వాళ్ళకు మాత్రమే ఆ వివాదాన్ని పరిష్కరించే అర్హత ఉంటుంది, వారికి మాత్రమే ఆ వివాదాన్ని పరిష్కరించే అర్హత, అధికారం అనేది ఉంటుంది. ఇప్పుడు ఫెడరల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఈ ఫెడరల్ డిస్ప్యూట్స్ని పరిష్కరించేటటువంటి అధికారం ఎవరికి ఉంది? సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. కాబట్టి ఫెడరల్ డిస్ప్యూట్స్ అనేవి సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందికి వస్తాయి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫెడరల్ డిస్ప్యూట్స్ అనేటటువంటివి సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందికి వస్తాయి. అలాగే అదర్ కోర్ట్స్ ఈ ఫెడరల్ డిస్ప్యూట్స్ని విచారించే అధికారము భారతదేశంలోని ఇతర కోర్టులకు ఉన్నాయా, ఇతర న్యాయస్థానాలకు ఉన్నాయా అంటే లేదు. అలాగే కేంద్రానికి రాష్ట్రాలకు వివాదాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కేంద్రానికి రాష్ట్రాలకి వివాదాలు వచ్చినప్పుడు మొదటిగా సుప్రీంకోర్టు దగ్గరికే వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి చిన్న? మొదటిగా సుప్రీంకోర్టుకి దగ్గరికే వెళ్ళాలి, మరి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంకొకటి మనం గమనించినట్లయితే చిన్న, ఇక్కడ మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మొత్తం మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే సార్ ఎలాంటి విషయాల్లో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వచ్చేటటువంటి వివాదాలను సుప్రీంకోర్టు పరిష్కరిస్తుందంటే, సో గుర్తుపెట్టుకోండి, లీగల్ రైట్స్ అంటే ఏదైనా లీగల్ రైట్స్కు సంబంధించి, గుర్తుపెట్టుకోండి, లీగల్ రైట్స్కు సంబంధించిన విషయాల్లో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వివాదాలు వస్తే సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. అయితే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వచ్చిన వివాదాలను నాలాంటి వాడు వెళ్ళి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా, పిటిషన్ వేయచ్చా? కేంద్రానికి రాష్ట్రాలకు వచ్చినటువంటి వివాదాలపైన
నాలాంటి వాడు వెళ్ళి అంటే ఒక ప్రైవేటు మెంబరు నాలాంటి వాడు వెళ్ళి సరే ఈ రెండు రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి లేదా కేంద్రం రాష్ట్రం కొట్టుకుంటుంది ఈ కేసును విచారించండి అంటే తంతే బయటపోయి పడుతుంది ఒక్కొక్కడు. సో ఫెడరల్ డిస్ప్యూట్స్ని సుప్రీంకోర్టులో ఎవరు ఛాలెంజ్ చేయాలి? రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఛాలెంజ్ చేయాలి. అంతేగాని ఎవడో తెలియనటువంటి యదవ సన్నాసి వెళ్ళి సరే కేంద్రం రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయి ఇదిగోండి పిటిషను, ఈ పిటిషన్ని మీరు పరిశీలించండి అని చెప్తే కుదరదు. అండ్ మోర్ ఎవర్ సుప్రీంకోర్టు కూడా తీసుకోదు. ఓకేనా? ఇంకొకటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సో అప్పుడప్పుడు కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య పొలిటికల్గా కొన్ని గొడవలు వస్తుంటాయి. ఇప్పుడు సపోజు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. సో ఈ విధంగా కేంద్రానికి రాష్ట్రానికి పొలిటికల్ నేచర్ అంటే రాజకీయ స్వభావాన్ని కలిగిన వివాదాలు వస్తే రాజకీయ స్వభావాన్ని కలిగినటువంటి వివాదాలు వచ్చాయనుకోండి, రాజకీయ స్వభావాన్ని కలిగినటువంటి వివాదాలు వస్తే వాటిని సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేయదు. వాటిని సుప్రీంకోర్టు ఎప్పుడూ కూడా ఎంటర్టైన్ అనేది చెయ్యదు. అండ్ ఇంకొకటి మరి సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందికి ఏవి రావో చూద్దాం. సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందికి ప్రాథమిక విచారణ పరిధి కిందికి ఏవి రావు? మన గ్రూప్ 1లో కూడా అడిగాడు. ఏది 2022 గ్రూప్ 1లో అడిగాడు ఇది. ఓకేనా? ఏవి రావు ప్రాథమిక విచారణ పరిధి కిందికి ఏవి రావో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఏవి రావో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మొదటిగా చూడండి, చిన్న ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీ అంటే రాజ్యాంగం అమల్లోకి రాకముందు జరిగిన ఒప్పందాలపైన ఏవైనా వివాదాలు వస్తే అవి సుప్రీంకోర్టు పరిధిలోకి రావు. అలాగే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అంటే రాష్ట్రాలకు మధ్య వచ్చేటటువంటి జల వివాదాలు అనేవి సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందికి రావు. ఎందుకంటే దానికోసం సపరేట్గా రివర్ బోర్డ్ యాక్ట్లు అలాగే వాటర్ ట్రిబ్యునల్ యాక్ట్స్ ఇవి ఉన్నాయి, అవి చూసుకుంటాయి. కానీ సుప్రీంకోర్టు పరిధిలోకి రావు. అయితే మీరు అడగొచ్చు సార్ కర్ణాటక అలాగే తమిళనాడుకు సంబంధించిన వాటర్ డిస్ప్యూట్స్ అనేవి సుప్రీంకోర్టు దగ్గర ఉన్నాయి కదా, మరి ఎలా వెళ్ళాయి అనొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సో ఈ కర్ణాటక అలాగే తమిళనాడుకు సంబంధించి రివర్ వాటర్ డిస్ప్యూట్స్ పైన ఒకప్పుడు మనకి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే మీరు కొంత నీళ్లు తీసుకోండి అని చెప్పారు. కానీ కర్ణాటక వాళ్ళు వాటర్ని రిలీజ్ చేయడం లేదు. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు వాటర్ ట్రిబ్యునల్ ఇచ్చే జడ్జిమెంట్ని అవార్డు అంటాం. అయితే వాటర్ ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి అవార్డు అనేది అమలు కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. నేను చెప్పింది అర్థమవుతుందా? సో బేసికల్గా రాష్ట్రాల మధ్య ఎప్పుడైనా జల వివాదాలు వస్తే వాటిని సాల్వ్ చేయడం కోసం మనకి పార్లమెంటు ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ట్రిబ్యునల్స్ జడ్జిమెంట్ ఇస్తుంది. జడ్జిమెంట్ని మనం అవార్డు అంటాం. సో ఆ జడ్జిమెంట్ ప్రకారమే, ఆ అవార్డు ప్రకారమే రాష్ట్రాలు నీటిని పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఐ థింక్ కర్ణాటక రాష్ట్రము తమిళనాడుకి రిలీజ్ చేయాల్సినటువంటి వాటర్ని రిలీజ్ చేయలేదు. లేదా అంతేనా? కర్ణాటకనా తమిళనాడు ఏదో ఒకటి పోరానైనా కర్ణాటక రాష్ట్రమో లేదా తమిళనాడు రాష్ట్రమో వాటర్ రిలీజ్ చేయాలి, కానీ వాళ్ళు రిలీజ్ చేయాల. అంటే అవార్డుని అమలు చేస్తున్నారా? అవార్డుని అమలు చేయడం లేదు. అవార్డు అమలు కావడం లేదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అంతేగాని జల వివాదాలపైన సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు. ట్రిబ్యునల్స్ ఇచ్చిన అవార్డు అనేది ఇంప్లిమెంట్ అవ్వకపోతే అప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఫైనాన్స్ కమిషన్కి రిఫర్ చేసిన అంశాలపైన ఏవైనా వివాదం ఉంటే సుప్రీంకోర్టు దగ్గరికి రాకూడదు. అలాగే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య, యూనియన్ అలాగే స్టేట్స్కి మధ్య ఎక్స్పెన్సెస్ కానివ్వండి, అలాగే పెన్షన్కి సంబంధించి ఏవైనా వివాదాలుంటే సుప్రీంకోర్టు దగ్గరకు రాకూడదు. అలాగే కేంద్రానికి అలాగే రాష్ట్రాలకు మధ్య, యూనియన్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్కి మధ్య వచ్చేటటువంటి వివాదాలు ఏవైనా
కమర్షియల్ నేచర్ వాణిజ్య స్వభావాన్ని కలిగి ఉంటే, కమర్షియల్ నేచర్ వాణిజ్య స్వభావాన్ని కలిగి ఉంటే సుప్రీంకోర్టుకి రావద్దు. నెక్స్ట్ అలాగే గమనించినట్లయితే రికవరీ ఆఫ్ డ్యామేజ్ బై స్టేట్ అగైన్స్ ద సెంటర్. రికవరీ ఆఫ్ డ్యామేజ్కి సంబంధించి ఏంటి సార్ ఇది అనొచ్చు. రికవరీ ఆఫ్ డ్యామేజ్కి సంబంధించి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళొద్దు. ఏంటి ఇదంటే, ఒకప్పుడు హుద్హుద్ తుఫాన్ వచ్చింది. హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు మనకి వైజాగ్ ఎయిర్పోర్ట్ అనేది మొత్తం స్మాష్ అయిపోయింది. అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్కి కొన్ని పైసలు ఇస్తామని నరేంద్ర మోడీ గవర్నమెంటు ఆనాటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి ప్రామిస్ చేసింది. అయితే ఆ ప్రామిస్ ప్రకారం ఏం చేయాలి నరేంద్ర మోడీ గవర్నమెంటు? హుదూద్ తుఫాను ద్వారా నాశనమైనటువంటి వైజాగ్ ఎయిర్పోర్ట్ని బాగు చేయడం కోసం డబ్బులు ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇవ్వలేదనుకో అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు యూనియన్ గవర్నమెంట్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేయడానికి వీల్లేదు. తంతే బయట పోయి పడతారు అప్పుడు. అది అనమాట. సో రికవరీ ఆఫ్ డ్యామేజెస్ బై స్టేట్ అగైన్స్ ద సెంటర్ అది. సో ఇలాంటి విషయాల్లో మీరు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, ప్రాథమిక విచారణ కిందికి రాదు. అయితే సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణ పరిధి కిందికి మొట్టమొదటిగా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద, సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద మొట్టమొదటి కేసు ఎప్పుడు నమోదైందంటే 1961. ఈ కేసు యూనియన్ గవర్నమెంట్, ఆనాటి యూనియన్ గవర్నమెంటు అలాగే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి మధ్య వచ్చింది. అంటే ఒక చట్టం చేసింది, పార్లమెంటు ఒక చట్టం చేసింది. ఏంటంటే కోల్ బేరింగ్ అంటే బొగ్గు, కోల్ బేరింగ్ ఏరియాస్ అక్విజన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1957, అక్విజన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1957. ఈ చట్టాన్ని సో కోల్ బేరింగ్ ఏరియాస్ అక్విజన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1957ని వెస్ట్ బెంగాల్ గవర్నమెంటు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఈ చట్టం అనేది కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి, కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి వెస్ట్ బెంగాల్ గవర్నమెంటు ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆ చట్టం కరెక్టే ఉంది, నువ్వు నోరు మూసుకొని దొబ్బేరా గాడిదా అని చెప్పింది. అలాగా మొట్టమొదటి కేసు సుప్రీంకోర్టు దగ్గరికి రావడం జరిగింది. నెక్స్ట్ ఇది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. నెక్స్ట్ రాసుకోండి రిట్ జ్యూరిస్డిక్షన్. రిట్లకు సంబంధించి మీకు ఆల్రెడీ నేను చెప్పుంటాను. ఎప్పుడైనా మీ ఫండమెంటల్ రైట్స్, మీ ప్రాథమిక హక్కులకి వయలేషన్, భంగం కలిగిందనుకోండి, ఎప్పుడైనా మీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందనుకోండి, ఎప్పుడైనా మీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నువ్వు ఫస్ట్ ఎక్కడికి పోవాలి? మొదటిగా ఎక్కడికి పోవాలి అంటే, సో నేను ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, మొదటిగా నువ్వు సుప్రీంకోర్టుకైనా వెళ్ళొచ్చు లేదా హైకోర్టుకైనా వెళ్ళొచ్చు. నీ కాడ పైసలుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళు, లేదా నీ కాడ పైసలు లేకపోతే హైకోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పానా లేదా? అంతేగాని నీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నువ్వు మొదటిగా హైకోర్టుకి వెళ్ళి ఆ తర్వాత అప్పీలు ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళాలని ఏమన్నా ఉందా? లేదు. ఇఫ్ ఇన్ కేస్ దెర్ ఈజ్ ఎ వైలేషన్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ రైట్స్, నీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నువ్వు మొదటిగా సుప్రీంకోర్టుకైనా వెళ్ళొచ్చు లేదా హైకోర్టుకైనా వెళ్ళొచ్చు. మరి ఇప్పుడు రిట్స్ను జారీ అప్పుడు నువ్వు సుప్రీంకోర్టుకైనా వెళ్ళొచ్చు, హైకోర్టుకైనా వెళ్ళొచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ నీ ప్రాథమిక హక్కుల అమలు కోసము రిట్లను జారీ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పవచ్చు మీరు, రిట్లను జారీ చేయడం అనేది సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందికి వస్తుందా? రిట్లను జారీ చేయడం అనేది సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందికి వస్తుందా అంటే నో, రాదు. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? ప్రాథమిక విచారణ పరిధి అంటే ఏంటి? ఆ విషయం పైన అధికారం వారికి మాత్రమే ఉంటే, ఒక విషయం పైన అధికారం అనేది ఒకరికి మాత్రమే ఉంటే అది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఇందాక మీకు చెప్పా,
ఫెడరల్ డిస్ప్యూట్స్, సమైక్య వివాదాలను విచారించే అధికారం ఎవరికైనా ఉందా ఇండియాలో? ఎవరికి లేదు, సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. సో ఇంకెవరికి లేదు. అందుకని ఫెడరల్ డిస్ప్యూట్స్ అనేటటువంటివి సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందికి వస్తుంది. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందికి వస్తుంది. క్లియర్ అయినా? ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీబడి? ఇది అందరికీ అర్థమైంది కదా? ఎస్. అయితే మరి ఇప్పుడు ఏమవుతుంది సార్? మరి ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది, హైకోర్టు రిట్లను జారీ చేస్తుంది కదా అంటే, సో ఇప్పుడు ఈ రిట్లను జారీ చేసే అధికారం అనేది సుప్రీంకోర్టు యొక్క ఎక్స్క్లూజివ్ పవర్ అయితే కాదు. ఎక్స్క్లూజివ్ పవర్ అయితే కాదు. సో రిట్లను జారీ చేసే అధికారం ఇంకా ఎవరికి ఉంది? హైకోర్టుకు కూడా ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం చిన్న? కాంకురెంట్. కాంకురెంట్ అంటే ఉమ్మడి. కాంకురెంట్ అంటే ఉమ్మడి అధికారంగా చెప్పవచ్చు. ఇద్దరికీ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం మనము? ఉమ్మడి అధికారం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఉమ్మడి అధికారం అనేది ఉంటుంది చిన్న. గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందికి రాదు, ఉమ్మడి అధికారం కిందికి వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఇద్దరు కూడా ప్రాథమిక హక్కుల అమలు కోసం రిట్లను జారీ చేయవచ్చు. అర్థమవుతుందా? సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే గమనించినట్లయితే చిన్న, నెక్స్ట్ అలాగే మరొక విషయం గమనిద్దాం. మరొక విషయం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు అనేది మీకు ఆల్రెడీ చెప్పుంటా, సుప్రీంకోర్టు అనేది ఓన్లీ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల అమలు కోసమే రిట్లను జారీ చేయగలుగుతుంది. అదే హైకోర్టు అయితే ప్రాథమిక హక్కుల అమలు కోసము రిట్లను జారీ చేయగలుగుతుంది. అలాగే లీగల్ రైట్స్, చట్టబద్ధమైనటువంటి హక్కుల అమలు కోసం కూడా రిట్లను జారీ చేయగలుగుతుంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి. సో రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఎవరికి ఎక్కువగా ఉంటుంది? రిట్ జ్యూరిస్డిక్షన్ అనేటటువంటి ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే హైకోర్టుకి ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ టు ది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుతో కంపేర్ చేస్తే హైకోర్టుకి రిట్ జ్యూరిస్డిక్షన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ని ఇంక్రీజ్ చేయొచ్చా? సుప్రీంకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ని ఇంక్రీజ్ చేయొచ్చా? చేయొచ్చు. సుప్రీంకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ ఇంక్రీజ్ చేసే అధికారము ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంటుకి ఉంటుంది. ఎవరికి ఉంటుంది చిన్న? పార్లమెంటుకి ఉంటుంది, కానీ మరి ఎవరికి కూడా ఉండదు. సో ఇవి ఆల్రెడీ మనం చెప్పుకున్నవే కాబట్టి మీకు కొంత ఐడియా అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ చూద్దాం. నెక్స్ట్ రాసుకోండి చిన్న, అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ చూద్దామా? తర్వాత సరే మరొకటి చూద్దాం. అప్పీలేట్ తర్వాత చూద్దాం. ఎస్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ చూద్దాం. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే సలహాలు. ఎవరి సలహాలు ఇస్తుంది చిన్న? మీ అందరికీ తెలుసు ఆర్టికల్ 143 అని తెలుసు కదా. ఐ లవ్ యూ అంటారు మీరు అప్పుడప్పుడు. ఆర్టికల్ 143 అంటే ఐ లవ్ యూ. ఇలాగా నిబ్బి యాషాలు వేస్తుంటారు చిన్నప్పుడు. అరే 143 రా అంటది ఆమె వచ్చి. అంటే ఇప్పుడు నువ్వేమనుకోవాలి? నీకు ఐ లవ్ యూ చెప్పిందని నువ్వు అనుకోవాలి. ఆ తర్వాత ఆ నిబ్బీలు యాడికి పోతాయో, ఏం చేస్తాయో, ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఏమవుతాయో ఎవరికి తెలియదు. అదనమాట. ఓకేనా? ఇప్పటికీ కొంతమంది ఎదుగుంటారు పిల్లకాయలు, ఇప్పటికి కూడా 143 అని పంపిస్తుంటారు మెసేజ్లు. ఇదేం దిక్కుమాలిన ఎవ్వరవరా నాయన? డైరెక్ట్ అయిపోయి చెప్పు ఐ లవ్ యూ అని చెప్పు. ఆయన ఒప్పుకుంటే పెళ్ళి చేసుకో. ఇక్కడ ఈ మధ్య కాలంలో ఐ లవ్ యూ చెప్పేది పెళ్లి చేసుకోవడానికైతే కాదు. లేదు, ఈరోజు అలా కల్చర్ లేదు. ప్రేమిస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ట్రై చేయాలి, చివరి వరకు ఎఫర్ట్స్ పెట్టాలా. కానీ ఈ రోజుల్లో ఆ ఎఫర్ట్స్ ఏమీ లేదు, వేరే ఎఫర్ట్స్ పెడుతున్నారు. నేను తప్పుగా మాట్లాడట్లేదు, వాస్తవం మాట్లాడుతున్నా. వాస్తవం మాట్లాడేటప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తుంది, బట్ రిసీవ్ చేసుకోవాలి. ఆ పెయిన్ చాలా మంచి పెయిన్ అది. ఓకేనా? సో అది. సో ఎందుకు సార్ నువ్వు ఇది ఎందుకు చెప్తున్నావు సార్, అసలు ఈ ఆర్టికల్ ఎందుకు రావాలేడా అని నువ్వు అనుకోవచ్చు. బట్ నేను అంతే. సరే కానీ ఆర్టికల్ 143 ఓకే, ఐ లవ్ యూ అయితే కాదు. నెక్స్ట్ రాసుకోండి. ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడు కదా, మన భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరవచ్చు. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుని ఏ విషయాలలో న్యాయ సలహాను కోరుతాడు సార్? ఏ విషయాలను న్యాయ సలహా కోరుతాడు సార్ అంటే నెంబర్ 1 చిన్న
ఆన్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా, ఏదైనా ఒక చట్టం మీద కానివ్వండి, ఓకేనా, అంటే ప్రజా ప్రాముఖ్యత ఉన్నటువంటి చట్టాలపైన కానీ, ప్రజా ప్రాముఖ్యత ఉన్నటువంటి చట్టాలపైన కానీ గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ఇంపార్టెన్స్ అంటే ప్రజా ప్రాముఖ్యత ఉన్నటువంటి చట్టాలు లేదా ఇతర విషయాలపైన ఆయన క్వశ్చన్ అడగొచ్చు, అంటే న్యాయ సలహా అడగొచ్చు. రెండోది ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీ ఆర్ అగ్రిమెంట్, అంటే రాజ్యాంగం అమల్లోకి రాకముందు జరిగిన ఒప్పందాలపైన ఏవైనా డిస్ప్యూట్స్ వస్తాయి కదా, రాజ్యాంగం అమల్లోకి రాకముందు జరిగిన ఒప్పందాలు ఉంటాయి కదా, ఆ ఒప్పందాలపైన డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, రాజ్యాంగం అమల్లోకి రాకముందు జరిగిన ఒప్పందాలపైన ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినా, అలాగే ఏదైనా ఒక చట్టం పైన కానీ, అంటే ప్రజా ప్రాముఖ్యత ఉన్నటువంటి చట్టాలపైన కానీ, ఒక అంశం పైన కానీ సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరవచ్చు. ఓకేనా? ఎస్. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఫస్ట్ విషయం ఉంది కదా, పబ్లిక్ ఇంపార్టెన్స్ అని చెప్పాను కదా, ప్రజా ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశాలపైన లేదా చట్టాలపైన న్యాయ సలహాను కోరవచ్చు. అయితే ఈ విషయాలపైన, పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ విషయాలపైన సుప్రీంకోర్టు అనేది న్యాయ సలహాను ఇవ్వచ్చు. రిఫ్యూజ్ ఆర్ టెండర్, న్యాయ సలహాను ఇవ్వచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఇప్పుడు నేను అడిగాను, ఓకేనా, ప్రజా ప్రయోజనార్థం ఒక చట్టం పైన వాళ్ళ యొక్క న్యాయ సలహాను కోరాను, వాళ్ళేంటి ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు, న్యాయ సలహాని ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ ప్రీ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, రాజ్యాంగం అమల్లోకి రాకముందు జరిగిన ఒప్పందాలపైన ఏవైనా వివాదాలు ఉన్నాయి కదా, వీటిపైన మాత్రం సుప్రీంకోర్టు ఖచ్చితంగా న్యాయ సలహాన్ని ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఖచ్చితంగా న్యాయ సలహాను ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా న్యాయ సలహాను ఇవ్వాల్సి ఉంటుంది కింద. ఓకేనా? ఇంకొకటి గమనించండి. అయితే ఈ రెండు విషయాల్లో సుప్రీంకోర్టు తాను ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది, అంటే న్యాయ సలహాను కోరడం అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి రాష్ట్రపతి ఫోన్ చేసి, హలో వైవి చంద్రచూడ్ గారు ఎలా ఉన్నారు, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ, అలా కాదు. రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోర్టులో అడగాలి. అలాగే సుప్రీంకోర్టు కూడా తన యొక్క సలహాను కోర్టులోనే జడ్జిమెంట్ రూపంలో ఇవ్వాలి. కోర్టులోనే జడ్జిమెంట్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది అడ్వైజరీ మాత్రమే. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి న్యాయ సలహాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పాటిస్తే పాటిస్తాడు, లేకపోతే లేదు. ఓకేనా? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి న్యాయ సలహాను రాష్ట్రపతి పాటిస్తే పాటిస్తాడు, లేకపోతే లేదు. నాట్ బైండింగ్. రాష్ట్రపతి వాటిని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు. తనకు నచ్చితే పాటిస్తాడు, లేకపోతే పాటించడు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చిన్న. ఓకేనా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పటి వరకు 15 సార్లు రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరడం జరిగింది. మొదటిగా ఢిల్లీ లాస్ యాక్ట్ 1951, ఢిల్లీ లాస్ యాక్ట్ ఇన్ 1951. మొదటిగా ఢిల్లీ లాస్ యాక్ట్ మీద సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను రాష్ట్రపతి కోరడం జరిగింది. చివరిగా 15వసారి మనం చూసుకున్నట్లయితే 2G స్పెక్ట్రానికి సంబంధించి 15వసారి 2G స్పెక్ట్రానికి సంబంధించిన విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరాడు. కోరడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ అలాగే రాసుకోండి చిన్న, జ్యుడిషియల్ రివ్యూ రాసుకోండి. థర్డ్ వన్ ఇది, మూడోది రాసుకోండి, ఇది మూడోది, థర్డ్ ఇది. నెక్స్ట్ ఫోర్త్ వన్ రాసుకోండి చిన్న. ఫోర్త్ వన్ వచ్చేసి పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఇక్కడ గమనించండి, పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అంటున్నాను. ఓకేనా? ఒకటే గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు అనేది ఏం చేయొచ్చు, యూనియన్ గవర్నమెంటు
ఇది గుర్తుపెట్టుకో, లేకపోతే గుండు పగులుతుంది, గుద్ది చంపుతా. యూనియన్ గవర్నమెంటు అలాగే స్టేట్ గవర్నమెంట్ ఉంది. యూనియన్ గవర్నమెంటు అలాగే స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఓకేనా? సో వీళ్ళు అనేక చట్టాలు చేస్తారు. లాస్ అంటే లెజిస్లేచర్, అనేక చట్టాలు చేస్తారు. అలాగే అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేస్తారు. అవునా? అయితే సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే శాసనశాఖ రూపొందించిన శాసనాలు, కార్యనిర్వాహక శాఖ తీసుకొచ్చినటువంటి ఉత్తర్వులు అనేవి రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అని చూస్తుంది. ఇన్ కేసు అవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వైలేషన్, అవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని అల్ట్రా వైర్స్, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని అల్ట్రా వైర్స్ అని చెప్పి కొట్టేస్తారు. ఇన్ కేసు రాజ్యాంగానికి లోబడి ఉంటే వాటిని ఇంట్రా వైర్స్ అని చెప్తారు. రాజ్యాంగానికి లోబడి ఉంటే వాటిని ఇంట్రా వైర్స్ అని చెప్పి వ్యాలిడ్ అని చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని అల్ట్రా వైర్స్ అని చెప్పి అవి ఇన్వాలిడ్, చెల్లుబాటు కావు, అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టేస్తారు. ఇన్ కేసు రాజ్యాంగానికి లోబడి ఉంటే వాటిని ఇంట్రా వైర్స్ అంటాం. ఇంట్రా వైర్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇంట్రా వైర్స్ అంటే రాజ్యాంగానికి లోబడి ఉన్నాయి అని దాని అర్థం. ఓకేనా? రాజ్యాంగానికి లోబడి ఉన్నాయి అని దాని అర్థం. సో ఈ విధంగా సుప్రీంకోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ పవర్, న్యాయ సమీక్ష అధికారం ఉంది. సుప్రీంకోర్టు అనేది కేంద్రము అలాగే రాష్ట్రము ఇద్దరికి సంబంధించినటువంటి చట్టాలను అలాగే కార్యనిర్వాహక ఉత్తర్వులను రివ్యూ చేయొచ్చు. అంటే రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయా అనేదాన్ని రివ్యూ చేయొచ్చు. రివ్యూ చేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని అల్ట్రా వైర్స్ అని చెప్పి చెల్లుబాటు కావు అని చెప్పి కొట్టేస్తుంది. అలాగే రాజ్యాంగానికి లోబడి ఉంటే వాటిని ఇంట్రా వైర్స్ అని చెప్పి చెల్లుబాటు అవుతాయని చెప్తారు. ఓకేనా? సో అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనము ఈ జ్యుడిషియల్ రివ్యూ గురించి మళ్ళీ ఒక సపరేట్గా టాపిక్ అనేది పెట్టుకొని మనము డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. జ్యుడిషియల్ రివ్యూ మనం డీటెయిల్డ్గా చెప్పుకోబోతున్నాం. ఎప్పుడు ఈ సుప్రీంకోర్టు హైకోర్టు అయిపోయిన తర్వాత చెప్తాను ఖచ్చితంగా మీకు. ఓకేనా? చిన్న నెక్స్ట్ రాసుకోండి అమ్మా. అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్, 5వది రాసుకోండి. అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మన సుప్రీంకోర్టు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా ఏర్పాటు చేసిన ఫెడరల్ కోర్టును రీప్లేస్ చేయడంతో పాటు లండన్లోని ప్రివీ కౌన్సిల్ని కూడా రీప్లేస్ చేసింది. అంటే మన సుప్రీంకోర్టు అనేది ఫెడరల్ కోర్టును రీప్లేస్ చేయడంతో పాటు లండన్లో ఉండేటువంటి ప్రివీ కౌన్సిల్ని కూడా రీప్లేస్ చేసింది. అంటే సుప్రీంకోర్టు అనేది ఇండియాలో హయ్యెస్ట్ అప్పీల్ బాడీ. అంటే సుప్రీంకోర్టు అనేది హయ్యెస్ట్ అప్పీలేట్ బాడీగా రూపాంతరం చెందినట్టుగా మనం చెప్పవచ్చును. అవునా కాదా? ఎస్ ఆర్ నో గైస్? ఎస్. అయితే లోయర్ కోర్ట్స్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద, లోయర్ కోర్ట్స్ ఉంటాయి కదా, లోయర్ కోర్ట్స్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని మనము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. లోయర్ కోర్ట్స్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని మనం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. అవునా? ఎస్. నెక్స్ట్ అలాగే మనం గమనించినట్లయితే సుప్రీంకోర్టుకి ఏ విషయాల్లో అప్పీలేట్ అధికారం ఉంటుందంటే నెంబర్ 1 కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ అంటే రాజ్యాంగానికి సంబంధించిన విషయాల్లో అప్పీలేట్ అధికారం ఉంటుంది. అంటే రాజ్యాంగానికి సంబంధించిన విషయాల్లో దిగువ కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ నీకు నచ్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అలాగే సివిల్ విషయాల్లో కూడా మనము సుప్రీంకోర్టు దగ్గరికి అప్పీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే క్రిమినల్ మ్యాటర్స్లో కూడా మనము సుప్రీంకోర్టు దగ్గరికి అప్పీల్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ అలాగే 4వది తీసుకుంటే
అప్పీల్స్ బై స్పెషల్ లీవ్, ఇది నేను మళ్ళీ చెప్తానులే, అప్పుడు చెప్పేటప్పుడు చెప్తా. అప్పీల్స్ బై స్పెషల్ లీవ్. సో స్పెషల్ లీవ్ ద్వారా కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ అంటుంది. స్పెషల్ లీవ్ ద్వారా మనము సుప్రీంకోర్టు దగ్గరికి అప్పీల్ చేసుకోవచ్చు. సో ఈ 4 విషయాల్లో గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్లో మనం అప్పీల్స్ చేసుకోవచ్చు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి, సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్. అయితే స్పెషల్ లీవ్ కింద అప్పీల్ చేసుకోవచ్చు. అదేంటో నేను మీకు చెప్పేటప్పుడు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా?